ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక ఇబ్బంది చేత, ఏదో ఒక కలవరం చేత ప్రతి మనిషి బాధపడుతూ ఉన్నటువంటి వాడే. నాకే బాధ లేదయ్యా, నాకే కష్టం లేదు, 3 పువ్వులు 60 కాయలుగా నా జీవితం ఉంది అని చెప్పుకునే నరుడు నాకు తెలిసి ఒక్కడు కూడా లేడు అని చెప్పటంలో సందేహం లేదు. అయితే ఈ శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడే ప్రతి వ్యక్తి తన మనసులో ఉండే ఆశ ఏంటో తెలుసా? నా ఈ కష్ట స్థితిలో నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండు, నా ఈ కష్ట స్థితిలో నన్ను ఎవరైనా ఓదారిస్తే బాగుండు, 4 ఆదరణతో కూడుకున్న మాటలు ఎవరైనా చెప్తే బాగుండు, నా మీద కనీసం జాలిపడే వ్యక్తి ఎవరైనా ఒకళ్ళు ఉంటే బాగుండు. పర్వాలేదయ్యా, దేవుడు తోడుగా ఉన్నాడు, మేమందరూ నీ వెనకే ఉన్నాం, బాధపడకయ్యా. అయినా శ్రమలు జీవితకాలమే ఉండవు, కొద్ది రోజులే ఉంటాయి. ఎంత ఏడుస్తామో అంత నవ్వే దినాలు దేవుడు మనకిస్తాడయ్యా, దుఃఖపడకు అని 4 ఆదరణ మాటలు ఎవరైనా చెప్తారేమోనని ప్రతి మనిషి, నా మీద ఎవరైనా జాలి పడతారేమో, నన్ను చూసి ఎవరైనా ఆదరిస్తారేమోనని ప్రతి మానవ హృదయం దుప్పి నీటివాగుల కొరకు తహతహలాడుతున్నట్లుగా, ఎండిన భూమి వర్షం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా ప్రతి మానవ హృదయం ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు, తన మీద ఎవరైనా జాలి పడితే బాగుండని దీని కొరకు ప్రతి హృదయం తహతహలాడుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది భక్త మహాశయులు ఉన్నారు. వాళ్ళు విశ్వాస వీరులే, కానీ భూలోకంలో బ్రతుకుతున్నాం. దేవుడు జాలి పడాలి అని మనం ఎదురు చూస్తుంటూ ఉంటుండగా అదే సమయంలో మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం కదా. మనుషులు ఎవరైనా నా మీద జాలి పడితే బాగుండు, నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండని విశ్వాస వీరులుగా పిలువబడిన వాళ్ళు కూడా మనుషుని ఆదరణ కొరకు తహతహలాడుతూ వచ్చారు. వారిలో భక్తుడైన యోబు, చూడండి, యోబు గ్రంథంలో భక్తుడైన యోబు ఇలా మాట్లాడతాడు. యోబు గ్రంథం 17వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. దేవుని హస్తము, చదవండి అందరూ. చూడండి, బ్రత్యంలో ఆడుకుంటున్నాడు. అందరూ భిక్షాందేహి అని అడుక్కుంటూ ఉంటే విచిత్రం చూడండి, భక్తుడైన యోబు తన స్నేహితులను బ్రత్యంలో ఆడుకుంటున్నాడు. ఏమని? నా మీద జాలిపడండి, నా స్నేహితులారా, నాకేమి సహాయం చేయకపోయినా పర్వాలేదు, నాకేమి మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ దగ్గర నుంచి నేను ఏదో ఆశించి మీ తట్టు చూడలేదు, కనీసం నా మీద జాలిపడండి అయ్యా, నా మీద జాలిపడండి అంటాడు. నా స్నేహితులారా, నా మీద జాలిపడండి అని ఆర్తనాదాలు చేస్తూ దావీదు ఇక్కడ ఏడుస్తున్నాడు. విశ్వాస వీరుడు దినానికి వచ్చి 7 మార్లు స్తుతిస్తూ 3 మార్లు ప్రార్థిస్తూ దినమెల్లా ధర్మశాస్త్రాన్ని ధ్యానించే దావీదు, మరో మాటలో చెప్పాలంటే దావీదును గురించి రాయబడిన మాట, దావీదు సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. నేనంట, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు దేనికైనా భయపడతాడా? చెప్పాలి. దేనికైనా కలవరపడతాడా? ఎలాంటి పరిస్థితులైనా ఆ వ్యక్తిని కలవరపరుస్తాయా? నో అని అంటాం. అలాంటి సింహపు గుండె వంటి గుండె కలిగిన దావీదు కూడా నా మీద ఎవరైనా జాలి పడితే బాగుండు, కనీసం భుజం మీద చెయ్యేసి ఏడోకయ్యా, నేనున్నా, ధైర్యంగా ఉండయ్యా, కనీసం నోటి మాటలతోనైనా నన్ను ఎవరైనా ఓదారిస్తే బాగుండని విశ్వాస వీరుడిగా పిలువబడుతున్న దావీదు కూడా తన మీద ఎవరైనా జాలి పడితే బాగుండని ఎదురు చూసిన దినాలు భక్తుడైన దావీదు జీవితంలో ఉన్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 142వ కీర్తన 4వ చరణం. నాతో కలిసి చెప్పండి.
నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు. బా చెప్పాలి. ఏమంటాడు? నన్నెరిగిన వాడు ఒక్కడును, నన్నెరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయెను, ఆశ్రయమేమియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు. మనుషులందరూ అలా ఉంటారు అని నేను అనను, కానీ ఎక్కువ శాతం 100% నువ్వు నవ్వుతూ ఉంటే, సంతోషంగా బ్రతికితే, నువ్వన్నీ సమృద్ధి కలిగి సుఖ సౌఖ్యాలతో నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ పంచన చేరేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నీ ప్రక్కన నిలవబడి నీతో మాట్లాడేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. ఎప్పుడైనా పరిస్థితులు తలకిందులై, ఎప్పుడైనా స్థితిగతులు తలక్రిందులై జీవితం శూన్యంలోకి, నైరాశ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు, నీ ప్రక్కన నేను ఉన్నానురా, నీ ప్రక్కన నేను నిలవబడతానురా అని ఆ కష్ట స్థితిలో మన కుడి ప్రక్కన నిలవబడేది చాలా కొద్ది మంది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. నిజంగా నీ కొరకు ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, అన్నీ నీకు బాగున్నప్పుడు నీ దగ్గరకు వచ్చేవాడు నీ ప్రాణ స్నేహితుడు కాదు. నీ కష్ట స్థితిలో, నీ కన్నీళ్ళ మధ్యలో, నీ కలవరాల మధ్యలో, జీవితంలో నాకేమీ మిగలేదు, సర్వం కోల్పోయాను అని అనుకుంటావే, ఆ కష్ట స్థితిలో నీ ప్రక్కన నిలవబడి నీ భుజం మీద చెయ్యేస్తాడే, వాడే నిజమైనటువంటి స్నేహితుడు. ఇక్కడ దావీదు అంటాడు, ఏమండి దావీదు ఎవరు? మొదటి నుంచి కొన్ని వేల పరిచయాలు దావీదుకున్నాయి. నేను కష్టస్థితిలో ఉన్నప్పుడు నా కుడి ప్రక్కన నిదానించి చూశా. కొన్నిసార్లు అంటాం కదా, కుడి పక్కన నిదానించి ఎందుకు చూశాడు? ఎడం పక్క చూడొచ్చుగా. అశోక్ గారు చెప్పాలి, ఏ పక్క చూశాడంట? కొన్నిసార్లు కొంతమంది అంటారు కదా మన దగ్గరికి వచ్చి, అన్నా నేను నీకు, వరే అందుకోండి ఓ తల్లి, మలక పెడ తల్లి, ఏమంటారు? నేను నీ కుడి కోసం అని అంటూ ఉంటారు కదా. నీ జీవితంలో నేను నీ కుడిభుజంగా ఉంటాను, ఏమి టెన్షన్ పడొద్దక్క అని అంటారు కదా. ఇట్లా చాలామంది దావీదుతో అన్నారు, వరే నేను ఇప్పుడు కష్ట స్థితిలో ఉన్నాను, ఎవరైనా కుడి పక్కన నిలవబడ్డారా అని చూస్తే అద్భుతం తెలుసా, ఒక్క మహాశయుడు కూడా నిలవబడలేదంట. నేను ఎరిగిన వాడు ఒక్కడునూ నాకు లేదు. నా కుడి పక్క నేను నిదానించి చూసినప్పుడు నేను ఎరిగిన వాడు ఒక్కడు నా ఎడలేడు. సరే, కొంతమంది ఉన్నారు, ఉన్నవారిలో కూడా నా మీద జాలిపడేవాడు ఒక్కడు కూడా లేడు. నా ప్రభు బిడ్డలారా, ప్రతి మానవ హృదయం నా మీద ఎవరైనా జాలి పడితే బాగుండని మనుషుని యొక్క జాలి కొరకు మానవ హృదయం తహతహలాడుతుంది. అయితే నేనంట, మనుషులు నీ మీద జాలి పడినా జాలి పడకపోయినా గుండెల నిండా ఎప్పుడు ఒక మాట అడుగు, దేవా ఎవరు జాలి పడినా జాలి పడకపోయినా నీ ఒక్కడివి నా ఎడల జాలి పడితే చాలేసయ్యా, నీ ఒక్కడివి నా ఎడల జాలి పడితే చాలేసయ్యా. నా ప్రభు బిడ్డలారా, ఒకవేళ మనిషి జాలి పడ్డాడు అనుకోండి, 4 ఆదరణ మాటలు చెప్పగలుగుతాడంతే, 4 ఊరడించే మాటలు చెప్పగలుగుతాడంతే. నేనంట, నీ దేవుడు నీ మీద జాలి పడితే, ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నీ దేవుడు నీ మీద జాలి పడితే, నీ దేవుడు నీ మీద దయ చూపిస్తే, దేవుడు నీ మీద జాలి పడితే నీ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు మనం వినబోయే శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే, దేవా నా ఎడల జాలి చూపవా, నా పట్ల జాలి చూపవా. ఓ దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని నా చేతులెత్తి దీవిస్తున్నాను. భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ దినం నీ ఎడల జాలిపడునుగాక, నీ కుటుంబం మీద జాలిపడునుగాక, నీ స్థితిగతుల పట్ల ఆయన జాలిపడునుగాక. దేవుడు, గమనించండి, శ్రమల మధ్యలో ఉంటే నా మీద ఎవరూ జాలి పడలేదు, భక్తులు ఏడ్చారు కదా. మరి మనం ఆరాధించే దేవుడు ఎట్టివాడు చూడండి. అన్నమాట యెషయా గ్రంథం తమ్ముడు నేను చదువుతాను, ఒకసారి అందరూ చూడండి.
49వ అధ్యాయం 13వ వచనం. రాజు చదువు చిన్న. అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి మాట చెప్పండి అందరూ. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. కాబట్టి ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించు. అట్లాగేనా చెప్పేది? సంతోషం అంటే మొక్కలో సంతోషం కనపడాలి కదా. రైట్. పర్వతములారా, ఈ దేవుడు ఎవరో తెలుసా? శ్రమ నొందిన తన జనులను చూసి జాలిపడే దేవుడు. కొన్నిసార్లు నువ్వు శ్రమల మధ్యలో నలిగిపోతుంటే నీ ముందు ఓదార్పు మాటలు మాట్లాడి ప్రక్కకెళ్ళి దానికి అట్టాగే కావాలి, ఆడికి అట్టాగే కావాలి. ఆడు మామూలుడా? లేకపోతే అట్టాటి జరగకపోతే ఆడు మాట వింటాడా? అమ్మో సిస్టర్ సంగతి మనకు తెలియదా? ముందేమో అక్కా అని కొందరు. నా ప్రభు పెట్టారు, మనలో అలాంటి వాళ్ళు ఉండరు, కానీ లోకంలో ఎక్కువ శాతం ఇదే. వీడు దుఃఖపడుతుంటే సంతోషించే ప్రజలు ప్రపంచంలో కోకొల్లలుగా ఉంటారు. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? శ్రమ నొందిన తన జనులను చూసి జాలిపడే దేవుడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా, ఈ ఆరాధనకు వచ్చిన మీ జీవితంలో ఎవరైనా శ్రమల మధ్యలో నలగగొట్టబడుతూ, శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడుతూ, నా మీద ఎవరైనా జాలి పడితే బాగుండు, నన్ను ఎవరైనా ఆదరిస్తే బాగుండు, నన్ను ఎవరైనా ఓదారుస్తే బాగుండని ఏ మానవ ఓదార్పు జాలి కొరకు ఒకవేళ నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీకు ఒక శుభవార్త. ఏ మనుషుని జాలి నీకు దొరక్కపోయినా నీ దేవుడు శ్రమ నొందిన నిన్ను చూసి నా దేవుడు జాలి పడుతూ ఉన్నాడు, నిన్ను ఓదార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రమల కొలిమిలో నుంచి నిన్ను బయటకు తీసుకురావాలని ఏ దేవుని నమ్మి నువ్వు బ్రతుకుతున్నావో, ఏ దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావో, ఏ దేవుడు నా జీవితంలో సర్వస్వమని ఏ దేవుని మీద విశ్వాసించి నువ్వు జీవిస్తున్నావో, ఆ దేవుడు శ్రమ నొందిన నిన్ను చూసి ఆయన జాలి పడుతూ ఉన్నాడు. అద్భుతం ఏంటంటే, జాలిపడటం, దయ చూపటం, కనికరాన్ని చూపటం, తన ప్రజల యొడల వాత్సల్యం చూపటం, అది దేవుని యొక్క నైజం, దేవుని యొక్క స్వభావం. ఇప్పుడు కొన్ని జీవరాశులకు కొన్ని స్వభావాలు ఉంటాయండి. వాడికి బాగా ప్రేమ పెరిగి తాసుపాముని తీసుకొని వచ్చి, వాడికి ప్రేమ దేని మీద అంటే తాసుపాము మీద. ఆ తాసుపాముని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రోజు పాలు పోస్తా ఎక్కడో దూరంగా ఉంచేవాడు. ఆ రాత్రి వాడికి ఏమనిపించిందంటే, దాని మీద ప్రేమ ఎక్కువై పక్కనే ఏమంటారు పక్కలో పట్టుకొని పడుకుందాం అనుకున్నాడు. ఆ పామును పట్టుకున్నాడు. ఆ పాము ఎప్పుడైనా మధ్యరాత్రి లేచి, అయ్యా విషజంతువు అయినా నా పట్ల దయచూపి సంవత్సరం నుంచి పాలు పోస్తున్నావు, నీకు నిండు, చెప్పండి, నిండు కృతజ్ఞతలు అంటదా? ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తా? నువ్వు పాలు పోసిన విషం చిమ్మటం దాని నైజం. పాము యొక్క నైజం విషం చిమ్మటం. నీ దేవుని నైజం నీ మీద జాలిపడటం. ప్రైజ్ ది లార్డ్. ఎస్, సింహం ఉంది. ఆ మధ్య మీరు చాలామంది చూసుంటారు. ఆ సింహాన్ని బోల్లో వేసి దరిదాపుగా సంవత్సరంన్నర నుంచి ఆ జూలో ఉన్నటువంటి ఆ ఉద్యోగి రోజు ఉదయం దానికి మాంసం వేసేవాడట. ఈ ఉద్యోగి సంవత్సరంన్నర నుంచి మాంసం వేస్తూ ఉంటే ఆ మాంసం తిని సింహం బ్రతికేది. ఇది బాగానే పరిచయం కదా అని చెప్పి ఎప్పుడు వేసినట్లుగానే ఆ బోన్లోకి మాంసం విసిరి ఆ బోన్ లోపలికి చెయ్యి ఇట్లాగే పెట్టాడట. ఈసారి సింహం మాంసాన్ని తినలా. ఒక్కసారి దాడి చేసి వాడి చెయ్యి పట్టుకొని
కేకలేస్తా ఉన్నా మా చెయ్యి వరకు చేయి తినేసింది. క్రూరత్వం చూపించటం దాని నైజం. నీవు ఆరాధించే నీ దేవుని నైజం ఏంటో తెలుసా? ఆయన కోపపడి నిన్ను ఒకవేళ కొట్టినా ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయుష్కాలం అంతా దయచూపే దయగలిగిన దేవుడు ఆయన. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు ఏ శ్రమల మధ్యలో, ఏ బంధకాల మధ్యలో, ఏ శ్రమల కొలిమిలో కొట్టుమిట్టాడుతూ ఈరోజు ఆరాధనకు వచ్చారో, లైవ్ చూస్తున్న ప్రజలారా, ఏ బంధకాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ నా బ్రతికేంటి ఇట్లా అయిపోయింది, ఏమిటి నా జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని ఆ పరిస్థితులు తట్టుకోలేక ఒక్కదానివే కుమిలి కుమిలి ఒకవేళ నీ బ్రతుకులో ఏడుస్తూ ఉంటే, నా బంధువులు ఎవరైనా నా మీద జాలి పడితే బాగుండు, నా చుట్టాలు ఎవరైనా నా మీద జాలి పడితే బాగుండు, నన్ను అట్లా గుండెల మీదకి తీసుకొని నేనున్నానురా బాబు, నేనున్నానురా తల్లి నీకు అని నన్ను అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు లేకపోయారే. నీ ఒంటరి స్థితి, ఏకాకిగా దిక్కులేని నీ స్థితిని చూసి ఒకవేళ నువ్వు కుమిలి కుమిలిపోతూ ఉంటే నీకు ఒక శుభవార్త. మనుషులెవ్వరూ నీ మీద జాలి పడకపోయినా నీ దేవుడు నీ మీద ఆయన జాలిపడే దేవుడై ఉన్నాడు. శ్రమ నొందిన తన జనులను చూసి ఆయన జాలి పడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం వినబోయే సందేశం ఏంటంటే, ఒక మనిషి మీద దేవుడు జాలి పడితే ఏం జరిగింది? ఆ దేవుడు ఒక మనిషి మీద జాలి పడాలంటే ఆ మనిషి ఏం చేయాలి? యెషయా గ్రంథం రండి, వాక్యాన్ని ధ్యానించుదాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా చూడండి ఆ వచనం అంతా. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు నాతో కలిసి. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపచేయును, వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరుచుకుందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించు వారిని ఏలుదురు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 4వ వచనం. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠిన దాస్యత్వమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజు గూర్చి అపహాస్యపు గీతమెత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వాడు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను. 5వ వచనం. అందరూ నాతో కలిసి. దుష్టుల దుడ్డుకర్రను, మరోసారి, దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగగొట్టి ఉన్నాడు. చదివాం కదా, బైబిల్ తెరిచి ఉంటే ఒకసారి ఆ వాక్యం మీద చేయబెట్టి చిన్న మాట, ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చేయ్యా, ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చేయ్యా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒకసారి అందరూ నోరు తెరిచి, దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చేయ్యా. నోరు తెరిచి అడుగుదామా? దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చేయ్యా. యేసు నామములో పొంది ఉన్నాను తండ్రి. వ్రాయబడిన ఈ 5 వచనాలు దేవుడు తన ప్రజల మీద జాలి పడితే, దేవుడు తన ప్రజల యొడల తన దయను, తన వాత్సల్యాన్ని, తన కనికరాన్ని చూపిస్తే
దేవుని జాలి ప్రజల మీదకి దిగొస్తే ఏం జరుగుతుందో మాట్లాడుతూ మొట్టమొదటి మాట ఏమంటాడంటే, యెహోవా తన జనుల ఎడల జాలిపడినప్పుడు చెరలో ఉన్న ప్రజలు చెరలో నుంచి విడుదల పొందుతారు అని మొదటి 2 వచనాల్లో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బబులోను చెరకు వెళ్ళలేదు. ఆ చెరకు వెళ్ళక మునిపే చెరలోకి వెళతారని ప్రవక్తలు ప్రవచించారు. ఇక చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మా బ్రతికింతే 70 సంవత్సరాలకు పైగా మేము చెరలో ఉంటామట, మా బ్రతుకులు ఏమైపోతాయో అని వాళ్ళు కలవరపడుతున్నప్పుడు గమనించండి, చెరలోకి వెళ్ళక మునిపే యెషయా ప్రవక్త ద్వారా ఏమంటాడంటే, బబులోను చెరకు వెళ్ళబోతున్న ఇశ్రాయేలీలారా భయపడకండి. ఏ దేవుడు మిమ్మల్ని చెరలోకి పంపించాడో చెరలోకి పంపించిన ఆ దేవుడే మీ మీద జాలిపడి ఆ చెరలో నుండి మీ స్వదేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. కుటుంబాలన్నీ చల్లాచెదురైపోయినాయి కదా, ఈ చెరలోకి వెళ్ళిన తర్వాత సంసారాలు, బ్రతుకులు, బంధుత్వాలు అన్నీ చల్లాచెదురైపోయినాయి కదా, దేవుడు మీ మీద జాలిపడి చల్లాచెదురైపోయిన మీ కుటుంబాలను మరలా ఆయన సమకూరుస్తాడు అని అంటాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి మీద జాలి పడితే వాళ్ళు ఏ చెరలో ఉన్నా ఆ చెరలో నుంచి ఆ ప్రజలను దేవుడు విడిపిస్తాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ ఈ వాక్యం వింటున్న ఈ క్షణం ఏ చెరలో నువ్వు బందీగా మారిపోయావు? రోగమనే చెరలో పీడించబడుతున్నావా? అవమానమనే చెరలో పీడించబడుతున్నావా? నిందలనే చెరలో పీడించబడుతున్నావా? పాపమనే చెరలో పీడించబడుతున్నావా? అప్పులనే చెరలో ఒకవేళ పీడించబడుతున్నావా? భక్తిహీనపు చెరలో ఒకవేళ నువ్వు పీడించబడుతున్నావా? అద్భుతం, ఏ చెరలో నువ్వు బంధించబడ్డా, నువ్వు బంధించబడిన చెరను బట్టి చెట్టుకొకరు పుట్టుకొకరు ఒకవేళ కుటుంబాలు చల్లాచెదురైపోయినా దేవుడు ఒక్కడు నీ మీద జాలి పడితే నీ చెరబంధకాలను దేవుడు తెంచి చెరలో నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెరలో నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. ఎస్, ఇక్కడే ఉన్నాడు ఆ తమ్ముడు, నేను నిలవబెట్టలేను, కానీ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే గంజాయికి బానిస అయిపోయాడు. చిన్న వయసు 16-17 సంవత్సరాలకే స్మోకింగ్ అలవాటు అయిపోయింది, గంజాయి అలవాటు అయిపోయింది. ఎక్కడ అలవాటు అయిపోయింది తమ్ముడు అని ఆ బిడ్డను అడిగితే ఏం చెప్పాడు తెలుసండి? మా కాలేజీలోనే నాకు అలవాటు అయింది. ఎవరమ్మారు మీకు? కొంతమంది సాధువులు వేషం వేసుకుని సాధువులాగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అందరూ ఏమనుకునేవాళ్ళు అంటే, అరే సాధువు వచ్చాడు. ఆ సాధువు యొక్క బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే గంజాయి ప్యాకెట్లు. ఆ తల్లి ఆ బాబుని మందిరానికి తీసుకొచ్చింది ఒక 6 నెలల క్రితం. మీరు నమ్మండి, ఆ బిడ్డ గుండి విప్పదీసి చూస్తే ఛాతి భాగం ఏమీ లేదు, ఎముకలు తప్ప. గంజాయి తాగే వాళ్ళకి అట్లాగే అయిపోద్ది, ఎముకలు తప్ప ఏమీ మిగలలేదు. ఒక వృద్ధాప్యానికి వచ్చిన బిడ్డలాగా కనపడుతున్నాడు. ఆ తల్లిని కూర్చోబెట్టి, అమ్మా ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా ప్రార్థన చేసుకో తల్లి. దేవుడు నీ బిడ్డ మీద జాలి పడితే, గంజాయి అనే చెరసాల్లో బిడ్డ బందీగా ఉన్నాడు కదా, దేవుని జాలి మన కుటుంబం మీదకి దిగొస్తే ఆ చెరసాల బంధకాలను తెంచి దేవుడు మన పిల్లలను స్వతంత్రులుగా మారుస్తాడు. తప్పకుండా నేను ప్రార్థన చేస్తానమ్మా, మీరు కూడా ప్రార్థన చేయండి అని ఆ బిడ్డ కొరకు రోజు గొలుసు ప్రార్థనలో మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉండేది. 6 నెలల క్రితం మందిరానికి వచ్చాడు. అద్భుతం, మన బాప్తీసాలు ఇచ్చేటప్పుడు బాప్తీస్మం తీసుకున్నాడు ఆ బిడ్డ. తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. గత 3 నెలల నుంచి ఆ వ్యసనం నుంచి, అసలు గంజాయి వ్యసనం నుంచి బయటికి రావటం అసాధ్యం. నా ప్రభు బిడ్డలారా, దేవుడు నీ మీద నా మీద జాలి పడితే ఆ బంధకం ఎంత బలమైనదైనా ఆ బంధకం కంటే బలవంతుడు మనం ఆరాధించే దేవుడు, ఆ సంఖ్యల కంటే శక్తివంతుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన ఒక మనిషి మీద జాలి పడితే ఏ చెరలో నువ్వు బ్రతుకుతున్నా, ఏ బంధకాల మధ్యలో నువ్వు బంధించబడ్డా, అది అవమానం అనే బంధకమే కావచ్చు,
రోగం అనే బంధకమే కావచ్చు, పేదరికం అనే బంధకమే కావచ్చు, ఎగతాళనే బంధకమే కావచ్చు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక చెట్టుకొకరు పుట్టుకొకరై చల్లాచెదురైపోయిన పరిస్థితి కావచ్చు. దేవుడొక్కడు జాలి పడితే చల్లాచెదురైపోయిన నీ కుటుంబాన్ని నా దేవుడు సమకూర్చటం ప్రారంభిస్తాడు. అందుకని కీర్తనకర్త భక్తుడు దావీదు ఇలా అంటాడు. 85వ కీర్తన చూడండి. 85వ కీర్తన మొదటి చరణం. 85వ కీర్తన మొదటి చరణం. నాతో కలిసి, యెహోవా నీవు దేశము యొడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనుకకు రప్పించి ఉన్నావు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం అందరూ. యాకోబు వంశస్థులు చెరకుపోయారయ్యా, చెరకు వెళ్ళిపోయారు, చెరసాల పాలైపోయారు. కానీ వారి యొడలను కటాక్షం చూపేవయ్యా. ఏం చూపాడు? వారి యొడలను కటాక్షం చూపేవయ్యా, నువ్వు జాలి చూపేవయ్యా, నువ్వు దయ చూపేవయ్యా. అయ్యా, దేవుడు జాలి చూపిస్తే, దేవుడు కటాక్షం చూపిస్తే ఏమైంది? అద్భుతం. దేవుడు కటాక్షం చూపించడాన్ని బట్టి చెరలోకి వెళ్ళిన తన ప్రజలు చెరలో నుంచి విడిపించబడి వారి స్వస్థలానికి రావటానికి దేవుడు కృప చూపించాడు. అంటే వారిని విడిపించిందేది? వారిని విడిపించిందేది? చెరలో ఉన్న ప్రజలను చెరలో నుంచి విడిపించడానికి ఇటువైపు నుంచి వారి సైన్యం వచ్చి యుద్ధం చేసి భీకరంగా పోరాడి చెరలో నుంచి వాళ్ళని విడిపించాలి. కానీ అద్భుతం తెలుసా? కత్తి పట్టుకోలేదు, ఖడ్గం పట్టుకోలేదు. దేవుని కటాక్షం ఒక్కటి చెరలో ఉన్న ప్రజలకు అద్భుతమైన విడుదలిచ్చింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీకు కత్తి లేకపోవచ్చు, దేవుని కటాక్షం ఉంటే చాలు. నీకు జనబలం లేకపోవచ్చు, దేవుడొక్కడు నీ మీద జాలి చూపిస్తే చాలు. ఆయన జాలి నీ సంఖ్యలను తెంచి నేను స్వతంత్రుడిగా మారుస్తుంది. అందుకనే నాకు ఈ మాట భలే ఏమంటారు, ముద్దాడాలనిపించేటువంటి మాట. చూడండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 6, 7 వచనాలు. 7వ వచనం నాతో కలిసి, అయితే యోదావారి యొడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్పారు. ఆ మాట ఒకసారి చూపించండి, ఒకసారి అందరు నాతో కలిసి చెప్పండి. అయితే యోదావారి యొడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. దేవుడు మన మీద జాలి పడితే నీకు ఖడ్గం లేకపోయినా, గుర్రాలు లేకపోయినా, రౌతులు లేకపోయినా, దేవుని కటాక్షం ఒక్కటి చెరసాలలో నుంచి నేను విడిపిస్తుంది. గత సంవత్సరం క్రితం మన మందిరానికి దేవుని కృప ఒక మూడు సంవత్సరాలు బట్టి ఒక సహోదరి మందిరానికి వస్తుంది. భర్త రక్షణ పొందలేదు, అన్యుడిగా బ్రతుకుతూ ఉండేవాడు. గత సంవత్సరం క్రితం ఆ చెల్లి వచ్చి వాళ్ళ అమ్మని కూతుర్ని తీసుకొచ్చి, అన్నయ్య మా భర్త అక్రమ సంబంధంలో చిక్కుకున్నాడు, నన్ను పిల్లల్ని వదిలిపెట్టి వేరే ఆవిడని తీసుకొని సంవత్సరం క్రితం వెళ్ళాడు. నేను పోలీస్ స్టేషన్లో కేసు వేద్దాం అనుకుంటున్నా, డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. అలాంటి వ్యభిచారపు భర్త నాకొద్దు, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని అంది. ఆ బిడ్డ వయసు 45-47 సంవత్సరాలు. నేను ఆ బిడ్డను కూర్చోబెట్టి, అమ్మా నేను ఒక దైవ సేవకుడికి ఒక మాట చెప్తున్నాను, మధ్యలో వచ్చిన బంధాలు మధ్యలోనే దిగిపోతాయి. జీవితాంతం నీ భర్త నిన్ను హత్తుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం తప్పు అని నేను అనను, చట్టాలను కోర్టులను ఆశ్రయించడం తప్పు అని నేను అనను.
అది దేవుని ద్వారా కల్పించబడింది. ఆశ్రయించటం తప్పు అని నేను అనను. కానీ ఒకటి చెప్తాను, కత్తి లేకుండానే, ఖడ్గం లేకుండానే, గుర్రాలు లేకుండానే, రౌతులు లేకుండానే మనల్ని రక్షించడానికి దేవుడు సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఇంకొక మాట కూడా చెప్తా, కోర్టులో దొరకని న్యాయం దేవుని న్యాయస్థానం దగ్గర నీకు దొరుకుతుందమ్మా. కొంచెం ప్రార్థన చేద్దాం. చిన్న కూతురుని చూపించి అంటది, అన్నయ్య ఈ బిడ్డను చూసినప్పుడు రోజు రాత్రి మమ్మీ డాడీ ఏడి అని అడుగుతూ ఉంటుంది. ఇక ఏడుస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? చెట్టుకొకరు పుట్టకొక్కరు అయిపోయాం, చల్లా చెదిరైపోయిందన్న మా సంసారం. తల్లి ఒక మాట చెప్తా, మధ్యలో వచ్చిన బంధాలు మధ్యలోనే తెగిపోతాయి. జీవితాంతం నీ భర్త నిన్ను హత్తుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఒకటి, దేవుడు నీ మీద జాలి పడేటట్లుగా ప్రార్థన చేసుకోమా. ఆయన ఒక్కడు జాలి పడితే నీ భర్త ఏ భయంకరమైన చెరసాలలో ఉన్న ఆ చెరసాల బంధకాలు తెంచడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ప్రార్థన చేస్తాను, వెళ్ళమ్మా అన్నాను. దేవుని మహా గొప్ప కృప. సంవత్సరన్నర పాటు అట్లా తిరిగిన వ్యక్తి ఏ పోలీస్ స్టేషన్ ఆశ్రయించకుండా, ఏ కోర్టు దగ్గరికి వెళ్ళకుండా, ఏ చట్టాల దగ్గరికి వెళ్ళకుండా, ఎవ్వరి పాదాలు పట్టుకోకుండా అద్భుతం. 6 నెలల తర్వాత తనంతట తానే వచ్చి భార్య కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి తన పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన అన్నాడట, అమ్మ నేను కూడా మందిరానికి వస్తాను. అద్భుతం తెలుసా? తాను తన భర్త ఒకప్పుడు ఒక్కతే వచ్చేది, ఇప్పుడు కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావటానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ప్రభు బిడ్డలారా, కొన్ని పరిస్థితులు ఒకవేళ నీ సంసారాన్ని చల్లాచెదురు చేశాయేమో. చెట్టుకొకరు పొట్టకొకరు, అన్నకు తమ్ముడుకు అనుబంధం లేకుండా, అక్కకు చెల్లికు మధ్య అనురాగం లేకుండా, భర్తకు భార్యకు తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధ బాంధవ్యాలు లేకుండా, ఒకవేళ కుటుంబం అంతా చెట్టుకొకరు పుట్టకొకరు ఇజ్రాయేలు ప్రజలు చెదిరిపోయినట్లుగా ఒకవేళ చెదిరిపోతే, ఒక శుభవార్త, నీకు దూరం అయిపోయిన నీ భర్త వెతుక్కుంటూ నీ యొద్దకు వచ్చే దినాలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. నేను కాదని వెళ్ళిపోయిన నీ భార్య వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చే దినాలు యేసు నామములో దేవుడు అనుగ్రహించునుగాక. చెట్టుకొకరు పుట్టకొకరు చల్లా చెదిరైపోయిన పరిస్థితిలో ఉంటే దేవుడు జాలిపడి చెదిరిపోయిన నీ కుటుంబాన్ని ఆయన మహిమ కొరకు సమకూర్చునుగాక. ఆయన సమకూర్చే దేవుడు. ఆ దేవునికి చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తా. ఆమేన్. ఇశ్రాయేలీలారా, దేవుడైన యెహోవా మీ మీద జాలి పడతాడు. జాలిపడి చెరలో నుంచి మిమ్మల్ని విడిపించడం మాత్రమే కాదు, ఆ తర్వాత మాట ఏమంటాడో తెలుసా? మిమ్మల్ని చెరలో పెట్టిన వారిని మీరు చెరలో ఉంచి, మిమ్మల్ని దాసులుగా చూసిన వారిని ఏలేటట్లుగా నేను చేయబోతున్నాను అంటాడు. చూడండి ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. తమ్ముడు త్వరగా 2-3 వచనాలు. రెండో వచనంకి వెళ్ళిపో. చివరి మాట చూడండి, నేను చదువుతాను, నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. అందరూ నాతో కలిసి చెప్పండి. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమంటాడు దేవుడు ఇక్కడ? దేవుడు ఒక నరుని మీద జాలి పడితే చెరలో ఉన్నవాడిని సింహాసనానికి నడిపిస్తాడు. ఎలా? ఇక్కడ దేవుడు అంటాడు, తమను చెరలో పెట్టిన వారిని వీరు చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు అని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన వాడో చూడండి. నేను ఎప్పుడూ చెప్తా కదా, మనం ఆరాధించే దేవుడు మాటలతో ఊరడించే దేవుడు మాత్రమే కాదు, తన కార్యాలతో తన ఉనికిని చాటి చెప్పేటువంటి దేవుడు. ఏదో ప్రజలను మాటలతో ఊరడించి ఉబ్బి తబ్బింపజేసి నేను అది చేస్తా ఇది చేస్తా, మీ బ్రతుకులో అది చేయబోతున్నా ఇది చేయబోతున్నానని
మాయ మాటలు చెప్పి ఊరడించే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఏది చెప్తాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. అందుకనే వాక్యం ఉంటుంది, యెహోవా చెప్పి చేయకుండునా. మిమ్మును ఎవరు చెరలో పెట్టారో, చెరలో పెట్టిన వారిని మీరు చెరలో పెట్టబోతున్నారు, మిమ్మును బాధించిన వారిని మీరు ఏలబోతున్నారు అన్నాడు. నెబుకద్నెజరు రాజు ఇజ్రాయేలు దేశం మీద దాడి చేసి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళందరినీ చెరలోకి తీసుకుని వెళ్ళారు. భయంకరంగా బాధించారు. కానీ దేవుడు ముందుగానే ఏమన్నాడు? మిమ్మల్ని బాధించే వారిని మీరు ఏలబోతున్నారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలా జరిగిద్దయ్యా? నేను మీ మీద జాలి పడితే. నా ప్రభు బిడ్డలారా, ఒక్క మాట నమ్ము. ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారంటే సూటిపోటి మాటలతో అనవసరంగా నిష్కారణంగా గుచ్చి మానసికంగా నేను హింసిస్తున్నారంటే అది దేనికి సంకేతమో తెలుసా? రాగల కాలములో వారి నువ్వు ఏలబోతున్నావు అనే దానికి అది సంకేతం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి సూటిపోటి మాటలతో నేను బాధ పెడతా ఉంటే, అన్నయ్య వాళ్ళు అట్లా అన్నారని నా దగ్గరకు వచ్చి ఏమి ఆడవద్దు. ఆ మాట వినటంతో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని అన్న. ఎందుకు? ఇప్పుడు ఒక మాట చెప్తా. వర్షం రాబోయే ముందు కొన్ని సూచనలు ఉంటాయి. చల్లని గాలి వేస్తుంది, అవునా కదా? కారు మేఘాలు కమ్ముకుంటాయి, అవునా కదా? కారు మేఘాలు, చల్లటి గాలి దేనికి సూచన? వర్షం రాబోతుంది అనే దానికి సూచన. నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎక్కువగా నీ చుట్టూతో చేరి నిన్ను బాధ పెడుతున్నారంటే అది దేనికి సూచనో తెలుసా? రాగల కాలంలో అదే స్థలంలో నువ్వు ఏలేవాడిగా దేవుడు చేయబోతున్నాడు, ఏరుబడి చేసేవాడిగా నిన్ను నిలవబెట్టబోతున్నాడు. అఫ్కోర్స్ ఈరోజు వాళ్ళకి డబ్బుని నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, అఫ్కోర్స్ ఈరోజు వాళ్ళకి బలముండి నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, వాళ్ళకి దమ్ము, ఆస్తిపాస్తులు, జనబలం, ధనబలం, ఖండబలం ఉండి నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో అది దేనికి సంకేతం అంటే, నిన్ను బాధ పెట్టే వాళ్ళని రాగల కాలంలో నువ్వు ఏలబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఖచ్చితంగా ఇది జరిగిద్ది? దేవుడు జాలి పడితే మాత్రమే కాదు. ఆ దేవుడు ఎవరో తెలుసా? బాధింపబడు వారి పక్షమున వేద్యమాడేటువంటి దేవుడు ఆయన. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 140వ కీర్తన, తమ్ముడు 12వ చరణం. నూట 40వ కీర్తన 12వ చరణం. నాతో కలిసి చెప్పండి. బాధింపబడు వారి పక్షమున యెహోవా వేద్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో ఇక్కడ భక్తుడు దావీదు నేనెరుగుదును ఒక సంగతి. ఏమెరుగుదువయ్యా? నేనేమెరుగుదునంటే బాధింపబడు వారి పక్షమున యెహోవా ఎవరి పక్షాన? నా ప్రభు బిడ్డలారా, ఒకవేళ మనుషుల చేత కానీ, సమస్యల చేత కానీ, ఇబ్బందుల చేత కానీ, కొన్ని పరిస్థితుల చేత కానీ నువ్వు బాధించబడుతూ ఉంటే నీతో దేవుడు చెప్పమని చెప్తున్న మాట, బాధించబడుతున్న నీ పక్షాన దేవుడు వేద్యమాడబోతున్నాడు. ఎక్కడ బాధించబడుతున్నావో అక్కడే రాగల కాలంలో ఏలేవాడిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఈ బాధించబడే ప్రక్రియ దేనికి సంకేతం అంటే, ఎస్, రాగల కాలంలో నేను ఏలబోతున్నాను. మిమ్మల్ని అంట, యోసేపు ఏలక మునుపు బాధించబడలేదా? ఏం అంత సీరియస్గా చూస్తున్నారు? పెద్దగా యోసేపు ఏలుబడి చేయక మునుపు బాధించబడలేదా? ఎవరి చేత బాధించబడ్డాడు? స్వకీయుల చేత బాధించబడ్డాడు, అన్యుల చేత బాధించబడ్డాడు. అంట ఇంట పోరాటం, బయట పోరాటం, బయట పోరాటం, ఇంట పోరాటం, ఇంట పోరాటం, బయట పోరాటం. అందరూ బాధించేవాళ్ళే. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఎన్ని బాధలున్న బైబిల్లో రాయబడిన చక్కటి మాట, దేవుడైన యెహోవా యోసేపునకు తోడయుండెను. దేవుడైన యెహోవా పెద్దగా దేవుడైన యెహోవా
పెద్దగా, దేవుడైన యెహోవా యోసేపునకు తోడై ఉండెను. నా ప్రభు బిడ్డలారా, ఒకటి నమ్ము, నీ చుట్టూతా బాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ బాధల మధ్యలో నిన్ను ఆదరించడానికి దేవుడు ఎప్పుడు నీ ప్రక్కనే ఆయన నిలవబడతాడు. నీ ప్రక్కనే ఆయన నిలవబడతాడు. ఎందుకో తెలుసా? ఆ బాధించబడే నీకు ఒకవైపు ఆదరణ దయచేయటానికి, అంత మాత్రమే కాదు, నీ పక్షమున వేద్యమాడటానికి. వేద్యమాడి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరు నిన్ను బాధించారో నిన్ను బాధించిన వారిని ఏలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. చూడండి ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14-15 వచనాలు. నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పండి ఈ మాట. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకొచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నా వైపు చూడండి. దేవుడు ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, నిన్ను బాధించు వారి సంతానపు వారు వచ్చి నీ ఎదుట సాగిలు పడతారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడతారు అంటాడు. దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను బాధించిన వారి సంతానపు వారు వచ్చి. బాధించింది ఎవరు? తండ్రి లేకపోతే తాత. బాధించింది తాత తండ్రి అయితే ఇప్పుడు పాదాల మీద పడుతుంది ఎవరు? వారి సంతానపు వారు అంటాడు. అంటే వాళ్ళ కుమారులో మనవ సంతానమో ముని మనవ సంతానమో. ఒక మాట తెలుసా? దేవుడు క్షమిస్తాడు. ఆయన పిల్లలైన మనలను క్షమిస్తాడు. ఆయన పిల్లలైన మనకు విరోధంగా ఎవడు పనిచేసినా తన మనసులో ఉంచుకుంటాడు. ప్రతీకారము తీర్చే కాలం వచ్చినప్పుడు వాళ్ళు నీ కాళ్ళ మీద పడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నేను మిమ్మల్ని ఉబ్బించడానికి చెప్పిన మాట కాదు ఇది. ఇది దేవుని యొక్క నైజం, ఇది దేవుని యొక్క స్వభావం. తన ప్రజలు బాధించబడతా ఉంటే మౌనంగా కొంతకాలం దేవుడు సహిస్తాడు. ఏ ప్రాంతంలో తన ప్రజలు బాధలు అనుభవించారో అదే ప్రాంతంలో ఏలేవారిగా తన ప్రజలను దేవుడు నిలవబెట్టబోతున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒక రోజు రాబోతుంది. యవ్వన బిడ్డలారా, అందరూ ఈ మాట వినండి. భారతదేశంలో సివిల్ సర్వెంట్స్ని, ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని క్రైస్తవ కుటుంబాల నుంచి నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ భారతదేశంలో కొన్ని చోట్ల క్రైస్తవులు హింసించబడుతున్నారు కదా, నిష్కారణంగా బాధించబడుతున్నారు కదా, నిష్కారణంగా తృణీకరించబడుతున్నారు కదా. మనం ఎవడి జోలు వెళ్ళకపోయినా అలా తెల్లబట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని మందిరానికి వస్తూ ఉంటే నోటికొచ్చినట్లుగా దుర్భాషలు మాట్లాడుతూ బాధించే జనాలు ఈ దేశంలో కొందరు ఎక్కువయ్యారు కదా. ఇది దేనికి సంకేతమో తెలుసా? క్రైస్తవ్యం బాధించబడే చోట ఏలుబడే చేసే దినాలు రాగల కాలంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అందుకనే యవ్వన బిడ్డలారా, తల్లులారా, పిల్లలు కష్టపడి చదువుకునేటట్లుగా వాళ్ళని పురికొల్పండి. పుస్తకాల పురుగులాగా వాళ్ళని మార్చండి. సమయమందు అసమయమందు ఆ చదువు మీద శ్రద్ధ ఉంచి కష్టపడి చదువుకోండి. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యం ఏ గడ్డ మీద బాధించబడుతుందో అదే గడ్డ మీద క్రైస్తవులు ఏలేవారిగా దేవుడు చేయాలి. ఇది దేవుని ప్రణాళిక. ఆ రీతిగా దేవుడు మన దేశం పట్ల, మన దేశ క్రైస్తవుల పట్ల నా దేవుడు జాలిపడును గాక. మరలా చెప్తాను ఈ మాట. క్రైస్తవులు ఎప్పుడు అయితే ప్రవక్తలన్నా కావాలా? ఈ వాక్యం ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూ ఉంటే, రాత్రే వైజాగ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ రాజ్ కుమార్, వాళ్ళ భర్త పేరు, ఆ సహోదరుడి పేరు రాజ్ కుమార్, ఆ చెల్లి పేరు లావణ్య, ఆ తమ్ముడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ తమ్ముడు ఆ చెల్లి నాతో మాట్లాడతా, అన్నయ్య మీ వాక్యం విన్న తర్వాత నేను మాట్లాడతా, మీ వాక్యం విన్న తర్వాత ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంతో నేను తృప్తిపడాలని నేను అనుకోవట్లా. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, ప్రార్థన చేయండి. ఇంతకీ ఏ ఉద్యోగం కొరకు ప్రిపేర్ అవుతున్నారయ్యా అన్నాను. మీరు అన్నారు కదా రాజ్యములకు శిరస్సు వంటి జనమని అన్నారు కదా,
ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ప్రక్కన పెట్టి మన భారతదేశానికి ఒక సివిల్ సర్వెంట్గా, కలెక్టర్గా రావాలని నేను ఆశపడుతున్నాను. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకు తమ్ముడు అలా అనుకుంటున్నాం? మీరు అన్నారు కదా, అయితే ప్రవక్తలమన్నా కావాలి, లేకపోతే పాలకులమన్నా కావాలి. దేవుడు ఆ బిడ్డను ఆ రీతిగా స్థిరపరిచి వర్ధిల్ల చేయునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. సో ఇక్కడ నేను మీతో చెప్పే మాట, దేవుడు ఇక్కడ అంటాడు, నిన్ను బాధించు వారి సంతానపు వారు వచ్చి నీ పాదాల మీద పడతారు. నేను బాధించిన వాడిని వదిలిపెట్టను, వాళ్ళు నీ పాదాల మీద పడేటట్లుగా నేను చేస్తా. ఎప్పుడో తెలుసా? యెహోవా మన యొడల జాలి పడినప్పుడు. అద్భుతం. ఒకసారి నా తట్టు చూడండి. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ వద్దకొచ్చి నీ పాదాల మీద పడతారు అన్నాడు కదా. ఆయన మాట 7 మారులు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత పవిత్రములని రాసి ఉంది కదా. ఆయన మాట ఎంత ఖచ్చితమో చూడండి. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. మెఫీబోషెత్ అనే కుంటివాడు దావీదు పాదాల మీద పడి, చచ్చిన కుక్క వంటి నా యొడల ఎంత కనికరం చూపడానికి నాలో ఏముందయ్యా అని దావీదు ఎదుట మెఫీబోషెతు సాగిలపడి దావీదు పాదాల మీద పడాడు. మిమ్మల్ని అడుగుతా, మెఫీబోషెత్ ఎవరు? మెఫీబోషెత్ ఎవరు? సౌలు మనవడు. సౌలు దావీదుకి ఎప్పుడైనా ఉపకారం చేశాడా? దావీదు సౌలుకి ఎప్పుడైనా ఉపకారం చేశాడా? చేయలేదా? పుణ్యాత్ములారా, ఇదే చెప్తారనుకున్నా. చెప్పండి. సౌలు దావీదుకి ఎప్పుడైనా ఉపకారం చేశాడా? దావీదు ఎప్పుడైనా సౌలుకు ఉపకారం చేశాడా? అది చాలాసార్లు చేశాడు. కానీ నిష్కారణంగా ఆ సింహాసనం ఉందనే గర్వంతో దావీదును ఎంత బాధించాడో అంత బాధించాడు. నా ప్రభు బిడ్డలారా, అది దేవుడు మనసు పెట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? దావీదును బాధించిన సౌలు యొక్క మనమడు మెఫీబోషెతు సాష్టాంగపడి అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడనయ్యా, నిన్ను బాధించు వారి సంతానపు వారు. నేను మొన్న షార్ట్ మెసేజ్లో చెప్పాను. కానీ మనం ఎవరిని బాధ పెట్టకూడదు. మన నోటి మాట ద్వారా కానీ, మన పనుల ద్వారా కానీ మనం ఎవరిని బాధ పెట్టకుండా, ఒకటి దేవుడు మన మీద జాలి పడేటట్లుగా దేవుని సన్నిధిలో మనం బ్రతికితే, ఆయన జాలి నీ జీవితంలో, నా జీవితంలో చేసే కార్యం, నిన్ను చెరలో ఎవరు పెట్టారో వారిని చెరలో పెట్టేటట్లుగా దేవుడు చేస్తాడు. అంతకు మించి బాధించిన వారిని ఏలేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు అలా చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. 3వది తర్వాత వచనంలో అంటాడు చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠిన దాస్యత్వమును కొట్టివేసి, చెప్పు చదవాలి. రైట్ తమ్ముడు, ఎస్, చాలు. మీరు చదివితే మీకు తప్ప ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. మీదంతా డాక్టర్ గారు రైటింగు. రైట్, నేను చెప్తాను. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠిన దాస్యత్వమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపు చేయు దినమున. ఇక్కడ ఆగుదాం. దేవుడు తన ప్రజల యొడల జాలి చూపిస్తే చెరలో నుండి విశ్రాంతిలోనికి దేవుడు తన ప్రజలను నడిపిస్తాడు. చెరలో ఉన్న ఈ ప్రజలు ఏం చేస్తా వచ్చే, చెరలో ఉన్న ఈ ప్రజల పరిస్థితి ఏమైంది? బాధ, ప్రయాసం, నీ చేత చేయించబడిన కఠిన దాస్యత్వం, వాటి నుంచి నేను విడుదలిచ్చి నేను మీకు విశ్రాంతి దయచేయబోతున్నాను అంటాడు. దైవజనమా, ఒకసారి ఈ మాట ఆలోచించండి. ఒకవేళ బాధల వలయంలో చిక్కుకొని బాధ వెంబడి బాధ, ప్రయాసం వెంబడి ప్రయాసం, పోరాటం వెంబడి పోరాటం, ఈ పోరాటాలన్నిటి మధ్యలో నలగొట్టబడి
నిద్రలేని రాత్రులు ఒకవేళ నీ జీవితంలో గడిపేవేమో, మనస్సులో నెమ్మది లేని దినాలు నువ్వు గడిపేవేమో, హృదయంలో సమాధానం లేకుండా కలవరం కలవరం కలవరం, ఆ కలవరాల మధ్యలో నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చేవేమో. దేవుడు ఒక్కడు జాలి పడితే ఆ బాధ నుండి, ప్రయాసము నుండి, కఠిన దాస్యత్వం నుంచి దేవుడు విడుదలిచ్చి దేవుడు నీకు విశ్రాంతిని దయచేయునుగాక. చెప్దాం ఆమేన్. దేవుడు నీకు విశ్రాంతిని దయచేయునుగాక. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్తా. అసలు వీళ్ళు బాధను అనుభవించడానికి కారణం ఏంటి? వీళ్ళు ప్రయాసాన్ని అనుభవించడానికి కారణం ఏంటి? అక్కడ అంటాడు కఠిన దాస్యత్వము చేత. ఏ దాస్యత్వం అంటే వాళ్ళు కఠిన దాస్యత్వంలో ఉండటాన్ని బట్టి బాధకు, శ్రమకు, ప్రయాసానికి కారణమైందని ప్రభు బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మానవ జీవితంలో దేవుని పరీక్ష ద్వారా మనుషునికి బాధలు కలుగుతాయి. కొందరిని దేవుడు పరీక్షిస్తాడు. యోబును దేవుడు పరీక్షించాడు, రైట్? ఆ పరీక్షించడాన్ని బట్టి యోబు జీవితంలో బాధలు కలిగాయి. రెండవది బాధ ఎందుకు కలిగిద్దో ఇర్మియా గ్రంథకర్త చెప్తాడు. రాజు చదువు చిన్న. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. 2:19. ఆమేన్. నాతో కలిసి చెప్పండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకు శ్రమకు కారణమగునని నీవు తెలుసుకున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. చూడండి, ఇక్కడ భక్తుడు మాట్లాడిన మాటను బట్టి కొన్నిసార్లు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ఆయన పిల్లలు బాధల మధ్యలో, శ్రమల మధ్యలో చిక్కుకోవటానికి కారణం అంటాడు, నా ఎడలో నీకు భయభక్తులు లేకపోవటం, నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకపోవటం, నా సన్నిధిలో నువ్వు పవిత్రంగా బ్రతకపోవటం, నన్ను విసర్జించటాన్ని బట్టే నీకు ఈ బాధ, ఈ శ్రమ కలిగిందని దేవుడి స్థలంలో మాట్లాడుతున్నాడు. దీనివల్లనే కలిగింది అని నేను అనను, కానీ ఒకసారి నా తట్టు చూడు. ఒకవేళ ఈరోజు నువ్వు కన్నీళ్ళు అనుభవించడానికి నీలో ఉన్న పాపం ఒకవేళ దానికి కారణమేమో ఒకసారి ఆలోచించు. బాధ వెంబడి బాధ నీ జీవితంలో నువ్వు అనుభవించడానికి దేవునికి ఆయాసకరంగా నీవు కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబీకులు కానీ ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా బ్రతికారేమో ఒకసారి ఆలోచించు అంటాడు ఇర్మియా ప్రవక్త. ఈ బాధకు, శ్రమకు కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు లేక, మీ చెడుతనాన్ని బట్టి, మీ చెడుతనం మిమ్మల్ని గద్దిస్తూ ఉంది. దేవుడి స్థలంలో హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు బిడ్డలారా, మన పాపాన్ని బట్టి మన బాధల్లో, చెరసాలలో ఆ బందీగా మనం మిగిలిపోతూ ఉంటే అద్భుతం చూడండి. అలాంటి పరిస్థితుల్లో మన బుద్ధిహీనతను బట్టి మనం అందులో చేరుకున్నా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, అవును నాయన, నా బుద్ధిహీనత నన్ను ఈ బంధకాలకు తెచ్చింది, నా అపవిత్రత నన్ను ఈ శ్రమలకు తెచ్చింది, నా భక్తిహీనతే ఈ కష్టాలకు కారణమైపోయింది, దేవా నన్ను క్షమించు అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నిండు మనసుతో పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాప ప్రార్థన విని తన ప్రజల యొడల దేవుడు జాలి చూపించేవాడై ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథంలో చక్కటి మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా యొడల తిరిగిన యొడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుడైన యెహోవా వైపు తిరిగిన యొడల ఆయన బహుగా క్షమించును. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, దేవుడు ఒక మనిషి పట్ల జాలి పడాలంటే ఏం చేస్తే జాలి పడతాడు ఆయన?
వాడు భక్తిహీనపు మార్గాన్ని విడిచి, దుష్టత్వాన్ని విడిచి, చెడుతనాన్ని విడిచి ఎవరు దేవుని వైపు తిరుగుతారో చూడండి, ఎవరు దేవుని వైపు తిరుగుతారో ఆ దేవుని వైపు తిరిగిన ప్రతి వ్యక్తి పట్ల దేవుడు జాలిపడే దేవుడై ఉన్నాడు. బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో తెలుసా? తండ్రి తన కుమారుని యొడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి యొడల ఆయన జాలిపడతాడు అంటాడు. నా ప్రభు బిడ్డలారా, ఏ కొడుకైనా బాధల మధ్యలో నలగొట్టబడతా ఉంటే తండ్రి జాలిపడతాడు కదా. ఆయన పరలోకపు తండ్రి. అయితే ఆయన దగ్గర ఉన్న ఒక దివ్యమైన నియమం ఏంటంటే, ఆ కుమారుడు ఆ తండ్రి పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే నిశ్చయంగా తన బిడ్డల పట్ల జాలిపడే దేవుడై ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన చెడు నడతని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరకు వస్తే మిమ్మల్ని అడుగుతా, ఆ తండ్రి ఆ కొడుకును చేర్చుకున్నాడా లేదా? హత్తుకున్నాడా లేదా? క్షమించాడా లేదా? గతంలో వాడు చేసినవి మరొక్కసారి ఎత్తకుండా వాటన్నిటినీ సముద్రగాధంలో పడవేశాడా లేదా? నీతో ఒక మాట, నీ జీవితంలో ఒకవేళ నీ బుద్ధిహీనత, నీ పాపం, నీవు ఈ శిక్షకు ఒకవేళ కారణమైతే దైవ సన్నిధిలో నువ్వు మోకరించి, ప్రభా నన్ను క్షమించు, నా చెడుతనాన్ని విడిచిపెడతానయ్యా, నా అపవిత్రత విడిచిపెడతానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని మరలా నీవు ఆయన వైపు తిరగగలిగితే, తప్పిపోయిన కుమారుడు పట్ల తండ్రి ఎట్లా జాలి చూపించాడో ఈ వాక్యం వింటున్న నీ మీద నా దేవుడు జాలిపడునుగాక. నా దేవుడు జాలిపడునుగాక. దేవుడు జాలిపడితే చెరలో నుంచి తన ప్రజలకు విడుదల కలుగుతుంది. దేవుడు తన ప్రజల యొడల జాలిపడితే చెరలో నుండి సింహాసనానికి నడిపిస్తాడు. దేవుడు తన ప్రజల యొడల జాలిపడితే చెరలో నుండి విశ్రాంతికి దేవుడు నడిపిస్తాడు. ఆఖరి మాట అద్భుతమైన మాట చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగగొట్టి ఉన్నాడు. దేవుడు మన దేశంలో ఈ వాగ్దానాన్ని నిశ్చయంగా ఆయన నెరవేర్చునుగాక. దుష్టుల దుడ్డు కర్రను దేవుడు విరగొట్టునుగాక. జనములను హత్య చేసిన క్రూరత్వాన్ని దేవుడు రూపుమాపునుగాక. అందరం చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరం చప్పలు కొడుతూ హల్లెలూయా. ఆ మాట చూడండి ఒకసారి. దేవుడు తన ప్రజల యొడల జాలి చూపిస్తే ఆ మాట, దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా ఏం చేశాడట? ఆ రాజదండాన్ని చెప్పాలి. నా ప్రభు బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, దానియేలు గ్రంథంలో ముద్దాడే ఒక దివ్యమైన మాట రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయ్యుండి తాను ఎవరిని రాజుగా నిశ్చయిస్తాడో వారిని నిశ్చయిస్తాడు. కొంతకాలం వారిని చూస్తాడు. బాగా పరిపాలన చేశారా, ఎక్స్టెన్షన్ చేస్తాడు. కాస్త తేడా జరిగిందా, దుడ్డు కర్రతో అనేకులను బాధిస్తూ మానని దారుణ హత్యాకాండ జరిగిస్తూ ఉంటే ఆ రాజదండాన్ని దేవుడు ఏం చేస్తాడట? చెప్పాలి. ఆ రాజదండాన్ని దేవుడు ఏం చేస్తాడట? ఆ రాజదండాన్ని దేవుడు విరగొడతాడు అని లేఖనాల్లో రాశాను. ఇది ఎవరిని గురించి చెప్పిన ప్రవచనం అంటే, నెబుకద్నెజరు గూర్చి, బబులోను సామ్రాజ్యాన్ని గూర్చి. మానని హత్య జరిగించారు. మేము రాజులం, ఏం చేసినా చాలామంది అయిపోతుందని ఆ దుడ్డు కర్రను తీసుకొని ఆ పేద ప్రజలను దారుణంగా హింసించారు. అప్పుడు గోడ మీద ఒక రాత. ఏంట రాత? మేనే టేకిల్ ఒఫార్సిన్. అంటే నేను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనపడుతుంది కనుక నీ రాజ్యమును నీ యొద్ద నుండి లాగివేసి పొరుగువాడి చేతులకు నేను అప్పగిస్తున్నాను. నా ప్రభు బిడ్డలారా, ఒక రాష్ట్రం ఉంది. ఆ ముఖ్యమంత్రి ఎలా పరిపాలన చేస్తాడో దేవుడు తోస్తాడు. ఆమేన్.
ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్, ఆమెన్. మరోసారి చెప్దాం ఆమెన్, మరోసారి చెప్దాం ఆమెన్, ఆమెన్. ఒక దేశ ప్రధాని ఉన్నాడు. ఆ దేశ ప్రధాని ఎలా పరిపాలన చేస్తాడో దేవుడు తోస్తాడు. ఎస్, ఒక దైవజనుడిగా నేను ఎలా సంఘాన్ని నడిపిస్తున్నానో దేవుడు తోస్తాడు. ఒక దైవ సేవకురాలు దేవుని సన్నిధిలో సంఘం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారో దేవుడు తోస్తాడు. ఒక దేశ అధ్యక్షుడు ఎలా పరిపాలన చేస్తున్నాడో దేవుడు తోస్తాడు. తేడా వచ్చిందా? గద్దెనెక్కించిన ఆయనే గద్దె మీద నుండి దింపేయటం ప్రారంభిస్తాడు. ఆ రాజ్యాన్ని లాగివేసి ఇప్పుడు ఎవరి చేతులకు అప్పగించాడు? మాదీయ పారసీక రాజులకు అప్పగించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఒక మాట చెప్తాను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుడు తన ప్రజల యొడల జాలిపడి. దేవుడు మన యొడల జాలిపడాలంటే ఇంకా మనం ఏం చేస్తే మన యొడల దేవుడు జాలిపడతాడు? యోవేలు గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీళ్లు విడుచుచు, యెహోవా నీ జనుల యొడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము. లేని యొడల అన్ని జనులు వారు దేవుడేమాయనని అందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము బూని జనుల యొడల జాలి చేసుకునెను. అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఆమేన్. క్లుప్తంగా ఒక్క మాట నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు బలిపీఠానికి మంటపానికి మధ్యలో నిలవబడి, దేవా అన్ని ప్రజలు మమ్మల్ని ఏళ్తున్నారయ్యా, వాళ్ళ దుడ్డు కర్ర దండం మమ్మలను బాధిస్తుందయ్యా, మానసికంగా వాళ్ళు మమ్మల్ని శ్రమ పెడుతున్నారయ్యా, దేవా మానవ రాజ్యాల మీద నువ్వు అధికారివి కదా, రాజ్యాలను రాజులను మార్చండి అయ్యా అని దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో నిలవబడి బలిపీఠానికి మంటపానికి మధ్యలో నిలవబడి కన్నీళ్లు కారుస్తూ ఉంటే, తన ప్రజల మీద దేవుడు జాలిపడి ఆ రాజదండాన్ని దేవుడు విరగ్గొట్టి తన చిత్తానుసారమైన రాజులను దేవుడు నిలవబెడతా ఉన్నాడు. ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్, పెద్దగా చెప్దాం ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, మీతో నేను చెప్పే మాట, గడిచిన 21 దినాల ఉపవాస ప్రార్థనలో నా హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను, యోవేలు గ్రంథంలో బలిపీఠానికి మంటపానికి మధ్యలో యాజకులు నిలవబడి కన్నీళ్లు కార్చాలి అని అన్నాడు కదా. ఆ మాట బైబిల్లో రాయటం మాత్రమే కాదు, 21 దినాల ఉపవాస ప్రార్థనలో మందిరానికి వచ్చిన ప్రజలంతా అలా కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశారు. అంతకంటే విశేషంగా దైవ సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేసి దైవ సేవకురాళ్ళు సేవకులు మన దేశంలో జరుగుతున్న పరిస్థితులను రాజదండం విరగొట్టబడినట్లుగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేశాను. నేనంట మనందరి ప్రార్థనల ద్వారా మన ఆంధ్ర తెలంగాణ భారతదేశంలో అనేక మంది క్రైస్తవుల కన్నీటి ప్రార్థన ద్వారా భారతదేశాన్ని ఏలుబడి చేస్తున్న రాజదండం యేసు నామములో దేవుడు విరగొట్టునుగాక. ఆయన చిత్తానుసారమైన రాజదండాన్ని దేవుడు తన మహిమ కొరకు లేవనెత్తునుగాక. ప్రైజ్ ది లార్డ్. అయితే కొంతకాలం దేవుడు తన ప్రజలను తన చిత్తానుసారంగా శ్రమ పెడతాడు. ఆయన
నెబుకద్నెజరు ద్వారా ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టలేదా? న్యాయాధిపతుల కాలంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులను వాళ్ళను గుణపరచడానికి అన్ని రాజుల ద్వారా శ్రమ పెట్టలేదా? కొంతకాలం దేవుడు శ్రమ పెట్టిన తన ప్రజలు మొరపెడుతూ ఉంటే వాళ్ళ మొర దేవుడు ఆలకించి చెప్పండి ఏం చేస్తాడు ఆయన? మన ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్క అంశం కొరకు ఒక 2 చిన్న వీడియోలు మీకు చూపిస్తాను. ఎట్లా ఏడుస్తూ ప్రార్థన చేశారు. జార్జ్ అన్న దైవ సేవకురాలు కానీ తమ్ముడు ప్లే చేయి. రోజు రోజుకు నాయనా ఎంత దౌర్జన్యమో ప్రభా తట్టుకోలేకపోతున్నాం. ఈ దేశంలో బ్రతకలమో లేదో అన్నట్లుగా బైబిల్ పట్టుకుని ధైర్యంగా వీధుల మీద మేము తిరగలమో లేదో అన్నట్లుగా భయకంపితమైన వాతావరణం ఆయన అవన బిడ్డల జీవితాలు పాడు చేస్తున్నారయ్యా. ఒక్కసారి క్రమ చూపయ్యా. ఈ గడియలో నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు ఇంకా పెట్టలేకపోతారయ్యా. మా దోషాన్ని బట్టి ఈ కీడు కలిగిందేమో క్షమించు ప్రభా. నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా, నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా. అరాజకపు శక్తులు ఇంకా పెట్టలేకపోతారు. ఓ ఫరో కొమ్ములు విరిచిన దేవుడు. ఫరో కంటే ఎవడు గొప్పవాడు కాదయ్యా. బబులోను రాజు కంటే ఎవడు గొప్పవాడు కాదయ్యా. ఆమెన్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. ఆ వాక్యం మీద చేయి పెట్టి ప్రార్థన చేద్దాం. 5వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా దేవుడు తన ప్రజల యొడల జాలి చేసుకుంటే దుష్టుల దుడ్డు కర్రను, ఎవరి దుడ్డు కర్ర అది? చెప్పాలి. ఆ దుడ్డు కర్ర ఎవరిది? దుష్టుల దుడ్డు కర్రను. ఆ దుడ్డు కర్ర ఏం చేస్తుంది? మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగగొట్టి ఉన్నాడు. ఈ మాట మన దేశంలో మనం బ్రతుకున్న దినాల్లోనే మన కళ్ళతో చూడాలి. ప్రజలను మానని హత్య చేత జనములను క్రూరంగా కొట్టి హింసిస్తున్న ఏలికల రాజదండాన్ని యేసు నామములో దేవుడు విరిచివేయాలి.